ఈరోజు కార్యక్రమం మా ఇంటి సాయి. మా ఇంటి సాయిలో మన సాయినాథుడు మన తండ్రి ఎవరింట కొలువై ఉన్నాడు, ఆ తల్లి వారిని బాబాని ఎలా సేవిస్తోందో, వారి గృహాన్ని బాబా ఎలా పావనం చేస్తున్నాడు మనం ఇప్పుడు వీక్షిద్దాం. నేను సాయి సర్వస్వం 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. గురువుగారు చెప్పిన ప్రతి మంత్రం కానీ, ప్రతి పూజ కానీ, అమావాస్యకి పుణ్యానికి ప్రతి స్వామి చెప్పినట్లే ప్రతి పూజ చేస్తున్నాను. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. కుటుంబం అందరూ ఆరోగ్యాలతో ఉన్నారు. మాకు సంతానం లేక 6 సంవత్సరాలుగా బాధపడుతున్నాము. కానీ సాయి దివ్య రక్షా యంత్రము లాస్ట్ ఏప్రిల్లో జూన్లోనే తెచ్చుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆరోగ్యాలు బాగున్నాయి. ఇప్పుడు నాకు 2nd మంత్ కంప్లీట్ అయ్యి 3rd మంత్లోకి అయింది, కన్సీవ్ అయ్యాను. సో మాకు చాలా సంతోషంగా ఉంది. గురువుగారి ఆశీస్సులు, ఆ సాయినాథుని ఆశీస్సులు మాకు ఉండడం చాలా సంతోషం. ఎప్పుడూ మాకు గురువు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గురువుగారికి మా పాదాభివందనాలు, మా కుటుంబం తరపు నుంచి, నా తరపున కూడా. ఓం శ్రీ సాయిరామ్. నిజంగా చాలా సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్దిస్తూ, ఇలాగే ఇంకా 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 చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే సాయి దివ్య రక్షా కవచ